వివిధ క్యాంప్ క్లాసుల్లో హాజరైన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జిఓస్ సంబంధించిన స్టాఫు మరియు ప్రజానికం అందరికీ నమస్కారములు. ఈరోజు మన క్లాసు టాపిక్ ఏమిటంటే క్యాంప్ క్లాసు ఆఫీస్ ప్రొసీజర్స్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్, కార్యాలయాల్లో పనులు ఎలా చేయాలి. అయితే ఇది చాలామంది గమనించాను నేను. చాలా హెడ్ ఆఫీసుల్లో, యూనిట్ ఆఫీసుల్లో, డివిజన్, సబ్ డివిజన్లలో మరియు సెక్షన్లలో, ఇంకా పై లెవెల్ ఆఫీసుల్లో కానీ, మిడిల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసులు కానీ, బాటమ్ లెవెల్ ఆఫీసులు, విలేజ్ లెవెల్ ఆఫీసుల్లో ప్రొసీజర్స్ ఇంకా చాలామందికి తెలియదు, గమనించడం జరిగినది. సో ఈ క్లాసు చాలా ఉపయోగకరం, జాగ్రత్తగా వినాలి అందరూ, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్, గవర్నమెంట్ ఆఫీసులు ఎలా నడుస్తాయో దాని ప్రొసీజరు, ఆర్గనైజేషన్ చార్ట్ తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్, పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ప్రెసిడెంట్ ఆఫీస్, వివిధ మినిస్టర్స్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ కింద వివిధ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు, పనిచేసేవాళ్ళు. నిర్ణయాలు కమిటీసు, టీమ్స్గా తీసుకోవాలి. ఏ సింగిల్ డెసిషన్ తీసుకోకూడదు, ఫెయిల్ అవుతాయి. సో అక్కడ నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నవి, లేదా పబ్లిక్ రిప్రజెంటేషన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ది కావచ్చు, ఇంకా వేరేవి కావచ్చు, లేదా కొన్ని మార్పు చేర్పులకు సంబంధించిన కావచ్చు, స్కీములవి కావచ్చు, పబ్లిక్ బెనిఫిట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అవి చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్లో అది జిఏడి లేదా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, చీఫ్ సెక్రటరీ, సిఎంపిసికి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వస్తుంది. అక్కడ నుంచి వివిధ మినిస్టర్ల పీసీలకు, వివిధ సెక్రటరీలు వాళ్ళ కింద కార్యదర్శులు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, యూనిట్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులకు వెళ్తాయి అన్నమాట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసు, డివిజన్ ఆఫీసెస్ ఉండాలి, వెళ్తాయి. కొన్ని డిపార్ట్మెంట్లో సబ్ డివిజనల్ ఆఫీసర్ అంటారు, సబ్ డివిజన్స్ ఉంటాయి, సబ్ డివిజనల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ ఇంజనీర్, సబ్ డివిజనల్ ఎంప్లాయీ. కొన్ని డిపార్ట్మెంట్లో డివిజన్స్ అని అంటారు, కానీ సబ్ డివిజనల్ ర్యాంక్ ఆఫీసర్సే. సబ్ డివిజనల్ ఆఫీసర్ ర్యాంక్ నుంచి అంతా స్టేట్ ర్యాంక్ ఆఫీసర్స్ కిందకి వస్తారు వాళ్ళు. ఆల్మోస్ట్ డ్యూటీ సేమ్, డివిజన్, సబ్ డివిజన్. అయితే ఎలా చేయాలంటే డిస్పోజల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ లెటర్ ఉన్నది, పైనుంచి వచ్చినప్పుడు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్, యూనిట్ ఆఫీసులో, అక్కడ నుంచి డివిజన్, సబ్ డివిజన్కి ఏంటంటే ఎండార్స్మెంట్ అని వేయాలి. ఎండార్స్మెంట్ వేస్తాం. ఫార్వర్డెడ్, కాపీ ఫార్వర్డెడ్ టు ఆల్ స్టేట్ అఫీషియల్స్ లేదా చీఫ్ సెక్రటరీ, టు ద చీఫ్ సెక్రటరీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెసెసరీ యాక్షన్. చిన్న పని ఉంటే, ఒకటో హాఫ్ 2 పేజీలు ఉంటాయి, దాన్ని ఇలా ఎండార్స్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసులో, డివిజన్ ఆఫీసులో, అక్కడ నుంచి సబ్ డివిజన్ అట్లా వెళ్ళిపోతుంది. లేదా యూనిట్ ఆఫీసుల నుంచి డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ ఇలా వెళ్ళిపోతాయి. నెక్స్ట్, కొంత మ్యాటర్ ఎక్కువ ఉన్నది, దాన్ని ఎంక్లోజ్ చేస్తూ మెమోరాండం అని పెట్టేసి కింది వాళ్ళకి పంపించేది మెమో అంటారు, పై వాళ్ళకి పంపించేది లెటర్ అంటారు. మన ఇమిడియట్ స్టెప్ కింద వాళ్ళకు కూడా లెటర్లు రాసుకోవచ్చు, తప్పు లేదు, లెటర్లు. తర్వాత రెస్పాన్స్ కానప్పుడు ఈ డెమీ అఫీషియల్ లెటర్ కూడా రాయవచ్చు, లేదా ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ రాయవచ్చు రెస్పాన్స్ లేనప్పుడు, లేదా 1-2 రిమైండర్లు ఇచ్చి తెప్పించుకోవచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కింది నుంచి రానప్పుడు. అలా దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. సో ఓ మెమోరాండం రాసి దాంట్లో కొద్దిగా డీటెయిల్గా ఒక 4 లైన్లో 10 లైన్లో రాయాలనుకున్నప్పుడు, దాని గురించి తెలియదు, వీళ్ళు చదవలేరు, ఎక్కువ ఉన్నది మ్యాటర్ అన్నప్పుడు రాయాలన్నమాట. అట్లా స్టెప్పులు కిందికి వెళ్ళిపోతుంది. ఈ యాక్షన్ ప్లాన్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అన్నమాట. ఇది ప్రొసీజరు. అయితే కొన్ని రిఫరెన్స్లు ఏం చేయాలంటే, ఏం యాక్షన్ ఉండదు, ఆల్రెడీ మీరు డిస్పోజ్ చేసి ఉంటారు, యాక్షన్ అయిపోయింది, లేదా ఏమి యాక్షన్ అవసరం లేదు, అది దానికి ఖాళీగా పెట్టవద్దు. ఆ కేస్ వర్కర్ పర్సనల్ రిజిస్టర్లో రాయాలి. దాన్ని కూడా రోజు వారము పై అధికారులు చూస్తుండాలి, నెల ఒకసారి రివ్యూ చేసుకోవాలి, 15 రోజులు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. It was already disposed, void this office dispatch number and AC dated so and so, hence this may please be recorded అని చెప్పి పై ఆఫీసర్కి పెట్టాలి.
ఒకటి 2 స్టెప్పులు పైన ఉంటారు. ఎక్కడికి పోయినా మీరు కింది వాళ్ళు ఉంటారండి, పై వాళ్ళు ఉంటారు. కింది వాళ్ళని ప్రేమించాలి, అంటే మంచిగా చూసుకోవాలి, హెరాస్ చేయకూడదు, వారికి వివిధ కష్ట నష్టములు కలిగించకూడదు. సర్వీస్ మ్యాటర్లు అందరినీ సమానంగా చూడవలెను. సరే, మేము యోగులు కాబట్టి అందరినీ సమదృష్టితో చూస్తాము, అందరినీ ఈక్వల్గా చూస్తాము. అన్ని సమస్యలు పరిష్కారం అక్కడే అయిపోతాయి అన్నమాట. మేము యోగులు అంటే వాళ్ళే జడ్జీలు, వాళ్ళే ఆఫీసర్లు, వాళ్ళే ఎంప్లాయ్ అంతా అట్లా చేయగలరు అనమాట. అయితే మిగతా వారికి ఇది వర్తిస్తుంది. వాళ్ళని హెరాస్ చేయడం, పై వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఉండాలి. పై వాళ్ళు కూడా పార్షియాలిటీతో వ్యవహరించకూడదు, మళ్ళీ తేడాలు వస్తాయి మళ్ళీ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డెసిషన్ ఉన్నది, సీనియారిటీ తయారు చేయాలి, లేకుంటే ప్రమోషన్స్ టేకప్ చేయాలి, లేకుంటే ఇంకో ఏదో డెసిషన్ మేకింగ్ ఫైనాన్స్ లీకేజ్ ఉంది, ఆఫీసర్లు అంతా కూర్చోవాలంతా డిస్కస్ చేయాలి. ప్రమోషన్ అన్నప్పుడు ఆ హెడ్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ ఆఫీసర్లు రావాలి, డిస్కషన్ చేయాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి, అవార్డు రివార్డు తీసుకోవాలి, టాలెంట్ తీసుకోవాలి. దొంగసాటుగా రాత్రి ఇచ్చేస్తే ఎట్లా? డీపీసీ ఉండదు, ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఆ పర్టికులర్స్ ఇయ్యరు, ఎస్కేప్ అవుతుంటారు, ఏదో ఇస్తుంటారు. తప్పవి చాలా, అట్లా ఉండకూడదు. అంతా మీటింగ్ డిస్కస్ చేసి ఆనెస్ట్ ఆఫీసర్ లిస్టు, బెస్ట్ ఆఫీసర్స్ లిస్టు, అట్లా ఆనెస్ట్, బెస్ట్, మొరాలిటీ, రీజనబుల్ అంతా ఒక కేటరీకి చెందిన వాళ్ళు అంతా మంచివాళ్ళు అన్నట్టు. వాళ్ళు మంచిగా ఉంటుంది, గవర్నమెంట్కి సేఫ్, ఆఫీసర్లు అందరికీ సేఫ్, సొసైటీకి అందరికీ సేఫ్ అన్నమాట. ఈ కరప్ట్ ఎంప్లాయీస్, పెండింగ్ పెట్టేవాళ్ళు, ఆశించేవాళ్ళు, వాళ్ళు డేంజర్. వాళ్ళని మారుస్తూ ఉండాలి. ఇది మారుస్తుండే ఎక్కడో తప్పన్నప్పుడు ఇక లాస్ట్కి బాగా లంచాలు తిని ఆగం చేస్తుంటే సొసైటీ మీద అప్పుడు చర్యలు. సో అదే అండి, కింది వాళ్ళకి మెమో రాస్తుంటారు, లేదా ఎండార్స్ చేస్తుంటారు. ఎండార్స్మెంట్ అంటే ట్రాన్స్మిషన్ చేస్తారు అన్నమాట, ఆ మ్యాటర్ని ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ ఎండార్స్మెంట్లో కూడా బుక్లెట్ లాగానో రిపోర్ట్ ఉంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పై ఆఫీసర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూడిఈ ఉన్నారు, వాళ్ళు ఇద్దరిది ఫైనల్ ఏ రిపోర్ట్ వగైరా ఏదైనా ఏఈ నుంచి డిఈకి వస్తుంది, సబ్ డివిజను. ఆయన ఇంకా రాసుకోవచ్చు అడిషనల్గా, వాళ్ళది కొట్టేయకుండా. మరీ రూల్స్కి అగెనెస్టో తప్పు ఉంటే కొట్టేయవచ్చు, జేఈ రాసింది, కానీ కొట్టేయకుండా ఇంకా అడిషనల్గా రాసి సంతకం పెట్టవచ్చు. అక్కడ నుంచి డివిజన్కి పోదు. ఈ ఆఫీసులో డీసీఈ, డిఎస్సి అలా అంటారు, కానీ వాళ్ళు కూడా ఈ అన్నట్టు ఒక డివిజన్ అన్నట్టు అక్కడ. సో వాళ్ళు ఇంకో 2 లైన్లు రాయవచ్చు, కానీ కొట్టేయకూడదు. ఎందుకంటే ఏడబ్ల్యూ ఫైనల్ అనమాట. ఏదైనా రిపోర్ట్ తయారు చేయాలన్నా, సర్వే రిపోర్ట్ తయారు చేయాలన్నా, ఎస్టిమేట్ చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా, ఏదైనా డిపార్ట్మెంట్లో వాళ్ళు కీలకం. పై ఆఫీసర్లు కూడా చాలామంది ఈ సబ్జెక్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, అవగాహన ఉండదు. ఒకడు ఎందుకంటే కారణాలు రకరకాలు, మనం ఎవరిని విమర్శ చేయట్లేము. ఓఎండ్ఎంలో చేస్తాడు ఒకడు, వాళ్ళ బ్రదర్స్, చుట్టాలు, రాజకీయ నాయకుడు అక్కడే రికమెండ్ చేయించుకొని ఉంటాడు. ఆ ఓఎండ్ఎం తప్ప ఏమి రాదు. ఇంకొకరికి ఆ క్వాలిటీ చెక్ టెస్టులు తప్ప ఇంకొకటి ఏమి రాదు. ఇంకొకరికి ఏదో ఆ ల్యాబ్లు అది తప్ప ఇంకో ఏది రాదు. అట్లా లైఫ్ గడుపుకొని వెళ్ళిపోతుంటారనమాట. ఆల్రౌండ్ చేసిన వాళ్ళు, సేవా సంస్థల్లో, ట్రస్టులు, ఎన్జిఓల్లో చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అది టాలెంట్ వాళ్ళు, అవార్డు రివార్డు, వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు పై ఆఫీసర్గా పనిచేస్తుండే వాళ్ళు మార్పు చేర్పులు అంటే కొన్ని చేయవచ్చు, వాళ్ళు కూడా యాడ్ చేయవచ్చు. అంతేగాని వాళ్ళది కొట్టేయడానికి లేదు, కొట్టేయకూడదు. సో ఇది నేర్చుకోవాలి అందరూ. తర్వాత టైప్ అయినాక ఓసి అక్కడ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీలో తప్పదన్నప్పుడు ఫోటో తీసి పంపించవచ్చు, యాజ్టీజ్గా జిరాక్స్ తీసి కూడా పంపించవచ్చు. తప్ప టైప్ చేసి సైన్డ్, ఏ ఆఫీసర్ అయితే సైన్డ్ అని ట్రూ కాపీ కొన్ని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెడతారు, కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పెడతారు, కొన్ని డిప్యూటీస్ 1-2 డిప్యూటీసీఓ లేకుంటే ఈ ఉంటే ఈఓ, డివిజనల్ ఆఫీసర్ ఉంటే డివిజన్, ఏ ఆఫీసర్ ఉంటే అలా పెట్టుకోవాలి. ఫైల్స్ కూడా ప్యాడ్లో ఎట్లా పెట్టాలంటే బాగా చూడండి, గమనించండి. ఇక్కడ రోజు ఒక 50 పేపర్లు వచ్చిందండి, ఒక యూనిట్కి 50 పేపర్లు వచ్చాయి. 3 విభాగాలు ఉన్నాయి. ఏబి అకౌంట్ బ్రాంచ్ అంటే దాన్నే జనరల్ బ్రాంచ్ అంటారు. మినిస్ట్రియల్ స్టాఫ్ అంటే క్లరికల్ స్టాఫ్, సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్, ఎందుకంటే ఎల్డీసీ, యూడీసీ, హెడ్ క్లర్కు అట్లా అనేవాళ్ళు కదా. డివిజనల్ అకౌంటెంటు, డిఏఓలు అయ్యారు ఇప్పుడు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసరు. డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 1, 2, 3, వర్క్ ఇన్స్పెక్టర్స్, కెనాల్ ఇన్స్పెక్టర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్, డ్యామ్ ఇన్స్పెక్టర్స్, బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్స్, రోడ్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళంతా వర్క్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళ డెసిగ్నేషన్ అలాగే ఉంది. డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 1, 2, 3 వాళ్ళు ఏటీఓ, జేటీఓ, టీఓ అంటున్నారు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసరు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జేటీఓ, తర్వాత ఏటీఓ, టీఓ టెక్నికల్ ఆఫీసరు, ఇలా డెసిగ్నేషన్ ఉందన్నమాట. అయితే ఇందులో గుర్తుపెట్టుకోండి, ఆ ఫైల్స్ ఎలా సర్ట్అవుట్ చేయాలి చూడండి. అంటే సెగ్రిగేషన్, జల్లెడేలా పట్టాలో చూడండి, జాగ్రత్త నేర్చుకోండి. చాలామంది పెద్ద ఆఫీసర్లకి తెలియదు ఈ ప్రొసీజరు. వాళ్ళ ఆఫీసర్ ఏఈ1, ఏఈ2, ఏఈ3 40 మంది ఉంటే ఎట్లా ఏడ గుర్తుంటుందండి.
ఏబి డిబి డిజైన్ ఏబి అని రాసి కింద ఇనిషియల్ వేసి డేట్ వేయాలి. ఏబికి వెళ్ళిపోతుంది. ఒక 10 కాగితాలు అటు పోయినాయి. నెక్స్ట్ డీబీకి వెళ్ళిపోతుంది. టీఓఏ జియోటీఓ వాళ్ళు చూస్తారు మిసిలియన్స్ డేటా వగైరా చెకింగ్ పార్ట్. లేదా ఇంజనీర్లకు పోయే ఎస్టిమేట్లు కూడా డీటెయిల్డ్ పార్ట్ చెక్ చేసి సంతకం పెట్టాలి. రిపోర్టు డీటెయిల్డ్ పార్ట్ ఒక లెటర్ పెట్టుకోవాలి. వాళ్ళు మేమన్నా లెటర్ డిస్పోజల్ ఎలా పెట్టుకొని అది ఎస్టిమేట్ చెక్ చేయాలి. ఎన్ని కాపీలు పైకి పంపే అయితే 2, 3, 4 కాపీల, కిందికి రిటర్న్ చేసేది అయితే యాజ్ టీస్ అనమాట. సో డీటెయిల్డ్ పార్ట్ దగ్గర జేఈడీలు ఈ వరకు పెట్టాలి. డిఎస్సి ఉంటే డిఎస్సి ఆఫీసులో వాళ్ళు పెట్టాలి. ఏది డీటెయిల్డ్ పార్ట్లో ఆబ్స్ట్రాక్ట్లో కూడా పెట్టాలి. రిపోర్ట్లో పెట్టాలి. ఇన్స్పెక్షన్ రిపోర్టు వగైరా డ్రాయింగు వగైరా ఇండెక్స్ మ్యాప్ క్వారీ మ్యాపు అన్నీ పెట్టుకోవాలి. ఫ్రాడ్లు జరగవు. సో డీబీ కొన్ని పోయినాయి. ఒక 40 అటు ఒక 20 ఇటు ఒక 10 30 తర్వాత ఇంకో 10 ఉన్నది. డిజైన్ స్వింగ్ ఏబి డిబి డిజైన్ అలా మార్క్ చేయాలి. అక్కడ ఏబీలో సూపరింటెండెంట్ అని ఉంటాడు కదా. సూపరింటెండెంట్ ఏం చేయాలంటే అక్కడ తెలుసు వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్ 1 అంటే EC1 EC2 లేకుంటే SCA1 SCA2 వాళ్ళు మార్క్ చేసుకుంటారు. పై ఆఫీసర్కి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేకుంటే కావచ్చు, DE కావచ్చు, లేకుంటే SC కావచ్చు, EE కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కింద అన్ని సీట్లు గుర్తుండవు కదా, ఏది డెజిగ్నేషన్స్. సో వాళ్ళు ఏబి అని రాస్తే వాళ్ళు మార్క్ చేసుకుంటారు. DB అని మార్క్ చేసినప్పుడు TO ఏం చేస్తారంటే టెక్నికల్ ఆఫీసరు JTOకి ఏది ఇవ్వాలి, ATOకి ఏది ఇవ్వాలి వాళ్ళు మార్క్ చేసుకుంటారు. డిజైన్ వింగ్కి D మార్క్ చేయాలి. గుర్తుపెట్టాలి. అటెండెన్స్ రిజిస్టర్ 3 ఉంటాయి. స్టాఫ్ తక్కువ ఉంటే 1 పెట్టుకోండి, తప్పు లేదు. డిజైన్ వింగ్ డీలు చెక్ చేస్తారు. ఏబీలో NTPS సూపరింటెండెంట్ ఉంటారు. అన్ని చోట్ల NTPL ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు. నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ అంటే PA to SC అనేవాళ్ళు ఎందుకంటే అటు వాళ్ళు చూసుకుంటారు. ఏబీది DBది ఏమో TO ATO వాళ్ళు చూస్తారు. ఫైనల్ కంట్రోల్ మాత్రము ఎవరిదంటే యూనిట్ ఆఫీసరు, నెక్స్ట్ డిప్యూటీ, ఇంకో డిప్యూటీ అనమాట. ఆ ముగ్గురిది ఫైనల్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత కాగితాలు కూడా ఎట్లా డిస్పోజ్ చేసుకోవాలంటే 100 కాగితాలు మొత్తం కలెక్టర్కి పెట్టకూడదు. కలెక్టర్ ఆఫీస్ అంటే SC ఆఫీస్ అంటే SCకి పెట్టకూడదు, E అంటే Eకి పెట్టకూడదు. దాంట్లో డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఒక్క 10 అలాగ పెట్టాలి. మిగతాయి ఒక 10 NTPL లెవెల్లో ఫర్ SC అని పెట్టుకోవచ్చు. ఇక్కడ D ఫర్ SC అని పెట్టుకోవచ్చు. మళ్ళీ సూపరింటెండెంట్గా నడవదు. మళ్ళీ వాళ్ళు ట్రూ కాపీలు పెట్టవచ్చు. మళ్ళీ లేదా ఆఫీసర్లకు ఫోన్ చేసి సైన్డ్ అని పంపించి తర్వాత OC పెట్టుకోవచ్చు. సీన్ అని రాస్తారు, సంతకం పెడతారు. అదొక మెథడ్ అనమాట. నెక్స్ట్ TOలో ఆయన పెట్టడం లేదు, ట్రూ కాపీ పెట్టవచ్చు. మళ్ళీ డీలు కాంపిటెంట్. మళ్ళీ ఒక సర్కిల్ ఉందనుకోండి, యూనిట్ SC డిప్యూటీ SC DE కాంపిటెంట్. అందులో సీనియర్ మోస్ట్ ఎవరు సర్వీస్ బుక్లు వగైరా ఇంపార్టెంట్ అవి కూడా ఇట్లా DE ద్వారా రప్పించాలని చెప్పేసి కూడా జియో సర్కులర్స్ ఉన్నాయి. బాగా చూస్తారని చెప్పేసి ఎర్రర్స్ మిస్టేక్స్ ఉండవు, తప్పులు చేయరని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక టెక్నికల్ ఎస్టిమేట్లు వగైరా వాళ్ళు చూడవచ్చు. లేదా కొన్ని డివిజన్ వారుగా పంచుకోవచ్చు. లేకుంటే నా NGO సంబంధించిన సర్వీస్ బుక్ ఒక DE, గెజిటెడ్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ ఒక DE కొన్ని పంపించవచ్చు. ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఎస్టిమేట్లు వగైరా డిజైన్స్ ఉంటాయి కదా, అవి చూస్తుండొచ్చు. అలా డిస్పోజ్ చేయాలి. చూడండి, పైకి పోయేదాన్ని లెటర్ అంటారు. హియర్ విత్ సబ్మిట్ అని చెప్పాలి. సారు సబ్జెక్ట్ రిఫరెన్స్ సబ్జెక్ట్లో మారుస్తుండాలి. మళ్ళీ సబ్మిటెడ్ కింద ఫార్వర్డెడ్ అట్లా రాసుకోవాలి. కింద యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాయాలి. ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర వెనకట ఎవడో ఇంజనీరింగ్ థీప్ అని కొట్టిండుగా, అది ఎంక్వైరీ దాకా పోయినట్టు అట్లా కొట్టకూడదు. టైపులు కరెక్షన్ అన్ని చూసుకోవాలి జాగ్రత్తగా, తప్పులు కొట్టొద్దు. తర్వాత కిందికి పోయేదాన్ని ఫార్వర్డింగ్ అంటారు. ఏమి యాక్షన్ లేని అనవసరం రికార్డ్ చేసుకోవాలి. కానీ అంతా రికార్డ్ పేపర్ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. PR పర్ఫెక్ట్గా ఉండాలి. రిజిస్టర్స్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. వర్క్ రిజిస్టర్, ఆ రిజిస్టర్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేషన్ ఉండాలి. ఎప్పుడు ఏం కావాలంటే టక్క జిరాక్స్ తీసి ఇచ్చేటట్టు, టైప్ చేసి ఇచ్చేటట్టు చేసుకోవాలి. అలా పెండింగ్లు పెట్టకూడదు. డబ్బుల కోసం కావచ్చు, లేకుంటే నెగ్లిజెన్స్ కావచ్చు, ఏది ఉండకూడదు. నెక్స్ట్ ఇదండి సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎవరైనా చేసేది ఆ 8-9 గంటలేనండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే ఏ బాధ ఉండదు. కనీసం 2-3 రోజులకైనా మొత్తం డిస్పోజ్ అయిపోవాలి. కొన్ని ఫైల్స్ మ్యాక్సిమం వారము, ఏదో డెసిషన్ మేకింగ్ క్రిటికల్ ఉంటే ఒక 15 రోజులు అట్లా. నెలలు పెండింగ్ పెట్టకూడదు. ఇప్పుడు HOD ఆఫీసులో ENC సెక్రటరియట్లో అసలు నెలలు సంవత్సరాలు పెండింగ్ ఉంటున్నాయి. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఇంటెలిజెన్స్ సర్వే హిస్టరీ రీసెర్చ్ రిజల్ట్స్ మన ట్రస్ట్లో ఆఫీసులో వగైరా చాలా దారుణం. అది చెక్ చేస్తలేరు అక్కడ ఎవరు. తప్పు కదా. రూల్ ఈజ్ రూల్, లా ఈజ్ లా, రూల్ ఫర్ ఆల్. ఎవరికైనా ఒకటే కదండి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ HOD CAC ఆఫీస్ ప్రొసీజర్ అంతా ఒకటేనండి. నెక్స్ట్ డివిజన్ది కూడా అంతే ప్రొసీజర్. డివిజన్లో కూడా AB DB డిజైన్స్ ఉంటాయి, అలా చేసుకోవాలి. సబ్ డివిజన్లో ఉండదు. ఒక సీనియర్ అసిస్టెంటో జూనియర్ అసిస్టెంటో ఒక సబ్ డివిజన్లో ఆఫీసరు
ఒక నలుగురు సెక్షన్ ఆఫీసర్స్ జేఈలు ఆ డిపార్ట్మెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు అలాగే అదే రీతిలో ఫార్వర్డ్ చేయాలి. ఆ సబ్ డివిజన్లో ఆర్టీఐ కింద ఒక జేఈని, ఒక సీనియర్ జేఈని పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకోవచ్చు. అపీలేట్ అథారిటీ అవుతాడు అక్కడ. డివిజన్లో ఒక డిఈనో, ఒక డిఓనో, ఒక ఇంకో సీనియర్ ఆఫీసర్ పిఐఓ ఈ అపీలేట్ అథారిటీ అవుతాడు. సర్కిల్లో ఒక సీనియర్ డిఈని పిఐఓగా అపాయింట్ చేసి ఎస్సీని అపీలేట్ అథారిటీ చేయవచ్చు. డిఎస్సీని కూడా రేర్ కేస్ ఉంచవచ్చు, తప్పు లేదు. నెక్స్ట్ ఇలా చేసుకోవాలి. కోర్టు కేసులు ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, పెండింగ్ పెట్టకూడదు. కోర్టులు అంటే ఏంది? కోర్టులు అంటే మనం పెట్టుకున్న రూలు, చట్టం ఒక పంచాయతీ లాంటిది. వాళ్ళు అన్ని ప్రూఫ్లు వగేరా వింటేజ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దీన్ని పాటించాలి. దాన్ని కక్షలు పెట్టుకోకూడదు ఎవరి మీద. సర్వీస్ మ్యాటర్స్లో ఏముంటుంది? ప్రమోషన్లు, సర్వీస్ మ్యాటర్ వగేరా ఏం కక్ష ఉంటుందండి? 25 మంది హెచ్ఓడీలు మారుతారు, 25 మంది సెక్రటరీలు ఎందరో మారుతుంటారు. ఎవరికైనా అన్యాయం జరిగితే సారీ చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి, ఇచ్చుకొని బయటపడాలి, కర్మలు పాపాలు కరిగించుకోవాలి. కక్షలు పెట్టుకుంటే లాస్ అయ్యేది అవతల వాళ్ళే. యువతల వాళ్ళకి మంచినే జరుగుతుంది. మీరు ఎవరికైతే లాస్ చేయాలనుకుంటారో లాస్ ఏం కాడు. భగవంతుడు 100 దారులు చూపిస్తాడు, మీకు మొత్తం చివరిలో క్లోజ్ అయిపోతారు. మీరు చివరి రిటైర్ అయిన నాటికి క్యాన్సర్లు చావడము, పైన చావడము, కింద చావడము, రికవరీలో యాక్షన్లో మీరు చూసుకోవచ్చు. అన్నీ ఎవ్వరికి ప్రకృతి వదలలే, భగవంతుడు వదలలే. అక్కడ హెచ్ఓడి కావచ్చు, సెక్రటరీ కావచ్చు, మంత్రి కావచ్చు, పైన బీఎల్ని ఉన్నారు, కింద బీఎల్ని ఉన్నారు, రాజకీయ మంత్రులు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చొక్కాలు గీకాలు ఇప్పి తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు బయట రౌడీల చేత. అంటే ఆ జనాలు మరి ఆడపోయి ఫ్రాడ్ గీడు ఓటింగ్ దగ్గర చేస్తే జనాలు ఊరుకోరు కదా, తప్పు చేయొద్దు కదా సొసైటీ. అయితే జనాలు కూడా ఈ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోకూడదు. ఒక్కొక్కసారి ఏది తప్పో ఏదో ఒప్పో, ఇవాళ మనం తప్పు అనుకునేది రేపు ఒప్పు అవుతుంది, రేపు ఒప్పు అనేది తప్పు కావచ్చు కాకపోవచ్చు. సో తొందరపడవద్దు అనమాట. ఏ విషయంలో అయినా కొద్దిగా అబ్జర్వేషను, ఎంక్వైరీ వగేరా పెట్టింది అందుకనే అనమాట. ఎందుకంటే తప్పు చేయని వాడు శిక్షకు గురి కాకూడదు అనమాట. అదే ధర్మం కోర్టుది. కోర్టు కేసులు ఎప్పుడు మీరు పెండింగ్ పెట్టకండి, ఫాలో అవ్వండి. ఏ మాత్రం గ్రౌండ్ బెనిఫిట్ ఉన్నా మేలు చేయడానికి ప్రయత్నించాలి, కీడు చేయకూడదు. సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, మీరు పిచ్చిగా వాళ్ళకొకరకం వీళ్ళకొకరం. ఇప్పుడు మీరు హెచ్ఓడి, ఈఎన్సీ ఆఫీస్ సెక్రటరీ చూడొచ్చు, రకరకాలుగా రాసిరు. అసలు పొందలేదు. ఎంక్వైరీ చేస్తే 100కి 90 మంది, 99, కొంతమంది కొన్ని చోట్ల 60 మంది డిస్మిస్ అవుతారనమాట. అట్లా ఉన్నవాళ్ళు కౌంటర్లా అంటే హానెస్ట్ ఆఫీసులో తప్పుడు కౌంటర్లు, తప్పుడు రిప్లైలు, సర్వీస్ బుక్లు పాడు చేయడం, ఇవన్నీ ఆగమం చేయడము, దొంగ పెట్టిన ఆర్టీఐని మిస్లీడ్ చేయడము, ఎస్సీ/ఎస్టీ కమిషన్ మిస్లీడ్, పిఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ మిస్లీడ్ చేయడము, ఇట్లన్నీ తప్పులు తడకలు చేసిన వీళ్ళ చేతుల పని. చాలా తప్పు. ఈ రోజుల్లో కలియుగంలో ఎవరు ఊరుకోరండి. యాక్షన్ ఈజ్వల్ రియాక్షన్ డెఫినెట్గా ఉండదు, ఎవడేం తక్కువ కాదు. సో ఎవరిని కావాలని హెరాస్ చేయము. తప్పు ఉన్నప్పుడు వాళ్ళ అవతల తప్పు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అరే వీళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళ ఆత్మే చెప్తుంటుంది, నువ్వు లంచాలు తింటున్నావు, పెండింగ్ పెడుతున్నావు, ఇది చేస్తున్నావు, చూడండి అన్ని రికార్డెడ్, అన్నీ ఎట్లా ఉన్నాయో చూడండి, ఫైల్సే రికార్డ్సే చెప్తున్నాయి, కరెస్పాండెన్స్ అని చెప్తుందని అర్థమైపోతుంది. డ్యూటీకి సరిగా రావట్లేవు, డిస్పోజల్ ఉండదు, హరాస్ చేస్తుంటావు పబ్లిక్ని, కాంట్రాక్టర్ని, ఎంప్లాయీస్ని వగైనా, ప్రతి దాంట్లో లంచము అనేది ఆత్మ వార్నింగ్ ఇస్తుంది, నేచర్ కూడా వార్నింగ్ ఇస్తుంది. కోర్టు కేసులు పెండింగ్ పెట్టకండి. సీఎంఓ, పిఎంఓ, పిఓఐ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, చీఫ్ మినిస్టర్ ఆఫీసు, ఎస్సీ/ఎస్టీ కమిషన్, బీసీ కమిషను, ఆర్టీఐ కమిషన్ అవి కూడా పెండింగ్ పెట్టకూడదు. ఇవన్నీ మోస్ట్ అర్జెంట్ రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ కింద ఒక రిఫరెన్స్ వచ్చి 6 నెంబర్ ఉంటుంది, రిజిస్టర్ పైన రాసుకోవాలి. మీరు వైట్ పేపర్ మెమో రాస్తారా, లెటర్ రాస్తారా, ఎండార్స్మెంట్ రాస్తారా, ఏ క్యాడర్ ఎవరికి రాసే దాన్ని బట్టి ఆడ రాసుకోవాలి. ఏదైనా పేపర్ ఊడిపోయినా జాయిన్ చేయవచ్చు, మనం ఏ నెంబర్ దాని లింక్ ఉంటుంది పైన 6 నెంబర్ రాసుకోవాలి. సంతకాలు పెట్టించేటప్పుడు ఆఫీసర్లు కూడా ఆ ఫైలు, జీవో, సర్కులరు, ఎంక్లోజరు, పాత రిఫరెన్స్ అన్నీ పెట్టాలి. గుడ్డిగా ఒక కాగితం ఇట్లా పెడతారయ్యా కొందరైతే, ఇటు తీసుకొచ్చి ఒక కాగితం ఏరుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది అది. నేనైతే ఎన్ని ఎంక్లోజ్ చేయమని రాస్తాను, ఎప్పటికప్పుడు పిఆర్ పెట్టమంట అన్నీ. అందరినీ సెటరైట్ చేయడం, ఎక్కడ పని చేస్తే అక్కడ అందరినీ సెటరైట్ చేయడం జరిగింది. ప్రక్షాళన సొసైటీ ద్వారా మన ఆఫీసులో అన్నీ ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయడం జరిగినది. అయితే ఫ్లాగ్ పెట్టాలి 5 సంతకాలను 1/5, 2/5, 3/5, 4/5, 5/5 అని చెప్పాలి. ఆఫీసర్ కూడా ఈజీగా ఉంటుంది, మిస్ కాదు, 2 సార్లు తిరగాల్సిన పని ఉండదన్నమాట. సో అవి మిగతాది సెకండ్ ఇంపార్టెన్స్ అండి, మిగతాది థర్డ్ ఇంపార్టెన్స్ అండి. మిగతాది అది రికార్డు ఏముంది, ఒకరోజు అటో ఇటో రికార్డు చేసుకోవచ్చు, అది తప్పు లేదు. అవి రికార్డ్ అంటే నో యాక్షన్ ఈజ్ నెసరీ, ఆల్రెడీ డిస్పోజ్డ్ అనమాట. సో ఆఫీస్ ఎంప్లాయీ, ఆఫీసర్ అంటే మీరు ఏదో పెద్ద పెత్తనం ఉంది అధికారం ఫీల్ కాకూడదండి. పబ్లిక్ సర్వెంట్స్ అని అది డెసిగ్నేషన్ పెట్టారు, కానీ పబ్లిక్ సర్వెంట్ కింద రాదండి వాస్తవం చెప్పాలంటే. సరే అది చేస్తున్న అర్జెన్సీలు కూడా వెళ్తారు కాబట్టి సరే తప్పు లేదు.
ఎందుకంటే లక్షలు వేల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని చాలా సింపుల్ ఉంది. డిజైన్స్ ఎంతమందికి వస్తాయి? చాలా తక్కువ. మార్కింగ్ ఎంతమంది చేస్తారు? చాలా తక్కువ. కరెక్ట్గా ఎస్టిమేట్లు వేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. మంచి డ్రాఫ్టింగ్ వగైరా చేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. మిగతా కట్ అండ్ పేస్ట్ వగైరా ఎండార్స్మెంట్ ఫార్వర్డింగ్ చిన్నవే కదా. అప్పుడు ఫార్మాలు ఏముందండి? టైపిస్ట్ వరకు. ఆడ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని లేదు. ఆ కేసు వర్కర్ చేసుకొస్తారు, కరెక్షన్ చేసి పంపించడమే. ఏదైనా డ్రాఫ్టింగ్ చేయండి, తప్పులు ఉంటే చెప్పండి, రాయడం, ఏదైనా రాసేది ఉంటే రాయండి, అంతేగాని అవి పెద్ద పనులు కావు. ఎండార్స్మెంట్లు, చిన్న చిన్న మెమోలు, ట్రాన్స్మిషన్లు వగైరా, 4 ప్లేసులు 4 సెక్షన్ నుంచి వచ్చేది కన్సల్టేషన్ టోటల్ చేసేది, అదేం పెద్ద ఆఫీసర్ కూర్చోవాల్సిన పని లేదు అక్కడ. సో వాళ్ళు చిన్నోళ్ళు కిందోళ్ళు చేసినప్పుడు టైపిస్టు కింద కేసు వర్కర్లు చేసినప్పుడు పై ఆఫీసర్లు కరెక్షన్ చేసి చూసుకొని టైప్ చేయించి ట్రూ కాపీ పంపించేసేయాలి. అది డిస్పోజల్ అండి. అధికారి అంటే ఏదో అని ఫీల్ కాకూడదండి. పబ్లిక్ సర్వెంట్ సేవకుడు లాగానే భావించాలి. గుడికి పూజారి లాంటి వాళ్ళు అనమాట. గుడిని భద్రంగా చూసుకోవాలి, దేవుని విగ్రహాన్ని భద్రంగా చూసుకోవాలి, భక్తుల్ని భద్రంగా అటు చెడనివ్వకూడదు, ఇటు భక్తులు ఇబ్బంది పడకూడదు, కష్టాలు పాలకూడదు. మంచిగా రావాలి, పోవాలి, అన్నీ నడుస్తూనే ఆ గుడిలో ఉన్న ఎంప్లాయీస్ బతుకుతారు. అందరూ పిచ్చి పిచ్చిగా చేస్తే గుడి జనాలు రారు, లాస్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అంత రోడ్డు మీద పడతారు అది బతికేవాళ్ళు. ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారం దొరుకుతుంది కదా. సో ఫీల్డ్ ఆఫీసరు, ఆఫీస్ ఎంప్లాయీ అంటే ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఆఫీస్ వర్క్ అండి, ఎక్కువ కూర్చొని చేసేది ఉంటుంది. ఫీల్డ్ ఆఫీసర్ అంటే ఎక్కువ నడక, బైకుల మీద, కార్లలో పోయేది ఉంటుంది అనమాట. అది ఫీల్డ్ ఆఫీసర్ అనమాట. అయితే ఫీల్డ్ ఆఫీసర్కి ఆఫీస్ పని తక్కువ ఉంటుంది, ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఆఫీసే ఎక్కువ ఉంటుంది, కొందరికి మాత్రం ఫీల్డ్ ఉంటుంది. సపోజ్ ఒక సిఏ ఆఫీసు, ఎస్సీ ఆఫీసు, డిజైన్ సిఈసిడిఓ ఆఫీస్ ఉంది. వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఒక డిప్యూటీ సిఈ, డిఈ పోయి కార్లో పోయి రావచ్చు. ఒక కారు పెట్టుకోవచ్చు, 3-4 కలిసి ఆ డిజైన్స్ వగైరా, సాయిల్ క్లాసిఫికేషన్ వగైరా ఏముంది, మార్పు చేర్పులేని ఎస్టిమేట్ తగ్గించవచ్చా, చేయవచ్చు అని. ఎస్సీ ఆఫీసులో కూడా అంతే, ఎవరో ఒకళ్ళకి తిరగడానికి కాదు అది. వారానికి 2 రోజులు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. డిఈ, ఒక ఏడబ్ల్యూ, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క డివిజన్ ఒక ఏడబ్ల్యూ, డిఈ కన్సర్న్డ్, డిఎస్సి, అటు అయితే డిసిఈ, డిఈ ఒక ఏడబ్ల్యూ పోయి చూసి రావాలి. అన్నీ నోట్ చేసుకొని డైరీలు దాని ప్రకారం డిజైన్ చేసి ఇవ్వాలి. డిజైన్ చేసేవాళ్ళు ఉంటాయి. మీరు ఎస్టిమేట్లు కూడా అబ్నార్మల్ ఉంటుంది, కొన్ని బూస్టప్ ఉండొచ్చు, పట్టుకోవాలి. క్వారీ మ్యాప్స్ ఉండాలి, క్వారీలు ఏమైనా ఫ్రాడ్ చేశారా వగేరా. ఎందుకు ఇప్పుడు ఎవరు ఫ్రాడ్ చేయాలని పని లేదు. కాంట్రాక్టర్ కూడా 13-14% లీగల్ ప్రాఫిట్ ఉందండి. ఓన్ మెన్ను మెషిన్ అంటే కొద్దిగా గిడుతుంది వాళ్ళకి. ఇట్లా వాళ్ళ లీగల్ ఇన్కమ్ వాళ్ళకి, బిజినెస్ మెన్, ఎంప్లాయీస్ శాలరీ ఉంది. ఇక భయపడేది ఏమున్నది? ఇంక ఎవరు కరప్షన్ చేయకూడదు, చేయాల్సిన పని లేదు, చేయకూడదు కూడా. దోషము, కర్మ తగులుతుంది. భగవంతుడు ఎలా డిజైన్ చేశాడంటే ఈ బాడీని, మనుషుల బాడీని, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. మళ్ళీ తిన్నది కూడా అరగాలంటే కష్టపడవలేను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం అండి, కాంట్రాక్ట్ రూల్స్, సీసీఏ రూల్స్ వగేరా కొద్దిగా గమనించాలి. ఆఫీసులో తాగి రాకూడదు, కట్నమని వేధించకూడదు. ఎందుకు కట్నాలు అంటే తల్లిదండ్రులు కూడా మళ్ళీ సమానం చేసేయాలి, అది ధర్మం. ఇప్పుడు కూతురైనా కొడుకైనా ఒకే ఇంట్లో పెరిగారు, మన కడుపులనే పుట్టారు కదా, వాళ్ళు సమానంగా ఇవ్వాలి. మగ పురుగు అని చెప్పేసి, కోడి పుంజు అని చెప్పేసి అడ్డగొల ఇవ్వడం అట, ఆడపిల్ల అనే కోడి బయటికి పోయేది అనంటే గిత్తతాట, తప్పు కదండి. అది వెనకటి ఏదో తెలియక ఏదో అయిపోయింది, అది పెత్తనాలు మగవాళ్ళది ఉండే. ఇప్పుడు అంతా సమానమే కదా. వాళ్ళు మన అక్కలు, చెల్లెలు, సోదరులు, ఫ్రెండ్స్ అంతా ఉంటారు. ఆడమ్మగాళ్ళు ఏంది ఎట్లా ఉంటుందండి? ఇల్లు ఉంటుందా? మీకు ఇల్లు అందం ఉంటుందా? స్త్రీలు లేకపోతే ఆఫీసు అందం ఉంటుందా? అందరూ ఉండాలి కలిసి. మేము యోగులమైన మేమైనా లేడీస్ లేకపోతే బ్రతకలేము, ఉండలేము. అంటే మన ఎవరైనా కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అది ఉంటే ఒక ఫంక్షన్ అయినా ఏదైనా కలిసి అదో ఆనందం వేరుంటుంది కలిసి. సో లేడీస్ని తక్కువ అంచనా చేయకూడదు, వాళ్ళకి అన్నీ నేర్పియాలి, డెవలప్ చేయాలి. 10వ తరగతి ఆమెను కూడా మనం పిహెచ్డి నేర్పించవచ్చు. మీకు రెగ్యులర్ పోలేకపోతే కూడా కరస్పాండెన్స్, డిస్టెన్స్ కోర్స్ కూడా చదివించి స్త్రీలను వృద్ధిలోకి తీసుకురావాలి. వాళ్ళు సమాజానికి ఉపయోగపడేట్టు చేయాలి. వాళ్ళ చదువులు వగైరా వేస్ట్ కావడం, ఇంట్లో కూర్చోబెట్టకూడదు, టెంట్లు వేయకూడదు, వంటకే పరిమితం చేయకూడదు, అందరూ కలిసి చేసుకోవాలి. సరే కొద్దిగా ఎక్కువ తక్కువ పని అంతా. మేము అధికారులం, ఇంజనీర్లం, కలెక్టర్లం, డాక్టర్లం, సైంటిస్టులం, సీఎం సైంటిస్టులం అని అంటే ఎట్ట కుదురుతుంది? మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్ వదిలినాక దాంట్లో ఎంతమంది కూర్చొని పోలేదండి? మీకు ఇంకో విషయం తెలుసా? యోగులు, ఋషులు, మహర్షుల కంటే గొప్ప పోస్ట్ ఏది లేదు. అన్నీ ఉట్టియే, మ్యాన్మేడ్ పోస్టులు. అంటే ఈ పరిపాలన నడవాలి, అందరు బ్రతకాలి, నేరాలు ఘోరాలు జరగకూడదు,
సవ్యంగా జరగాలి, ప్రకృతి ఫలాలు అందరికీ లభించాలి, దొరకాలనే ఉద్దేశంతో ఇవన్నీ సిస్టమ్స్ పెట్టారు. కానీ దేవుళ్ళు తర్వాత యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ గొప్పోళ్ళు అనమాట. వాళ్ళు వాటికంటే పెద్ద పోస్టు ఏది లేదు, ఏది లేదు. వాళ్ళు ఎందరినో ఎక్స్పర్ట్స్ని, గురువుని తయారు చేయగలరు. సో తాగి రాకూడదు, కూతురికి కొడుకుకి సమానంగా వాటాలు ఇవ్వాలి. ఒక వాటా తల్లి తండ్రి ఒక వాటా తీసుకోవచ్చండి, కూతురుకు ఒక వాటా, కొడుకు వాటా. అవతల అల్లుడు కూడా మంచిగా పెడతాడు, వాడు ఏడువాడు కూడా మంచిగా మన కొడుకులాగా చూసుకోవాలి. ఏముందండి, పెళ్ళిళ్ళు అందరికీ తప్ప, దేవుళ్ళు చేసుకున్నారు, రాక్షసులు చేసుకున్నారు, అందరికీ పెళ్ళిళ్ళు ఉండాలి వయసులో. అందరూ ఆనందంగా బ్రతకాలి, పిల్ల జల్ల పాపలతోటి. అయితే రిస్ట్రిక్షన్ చేసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు చాలు, ఎందుకంటే పెంచలేరు, జనాభా పెరిగిపోయింది బాగా. తర్వాత తాగి రాకూడదు, తర్వాత ఈ నక్సలైట్లు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో చేరకూడదు, రాజకీయంలోకి పోకూడదు. అయితే ఓటు వేయవచ్చు, ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి, మంచి వాళ్ళకి, మీ ఇష్టం. అది కక్ష సాధింపులు కూడా చేయకూడదు. ఒక్కసారి మీ బ్రదర్ ఉంటాడు, మీ బావ ఉంటాడు, తండ్రి ఉంటారు, ఎవరికి వేస్తారు చెప్పండి, వాళ్ళకి వేస్తారు కదా. రెండోసారి మీ దగ్గర చుట్టం ఉండదు, వాళ్ళకి వేయవచ్చు కదా. చిన్న చిన్న క్యాడర్లు, ఈ సర్పంచ్లకి, మున్సిపల్ కౌన్సిల్ వీళ్ళకి పార్టీ అని కూడా చూడదు. ఎగ్జాంపుల్, మంచి క్యాండిడేట్ అని చూడదు, చుట్టాలు బంధువులని కూడా చూడవచ్చు. అంత మాత్రం కక్షలు పెట్టుకోకూడదు. మళ్ళీ సెంట్రల్ పెద్ద చూసేసరికి దేశాన్ని ఎవరు కాపాడతారు, ఎవరు అట్లా కూడా ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సరే, బ్రైబింగ్ యాక్టివ్ ఫ్రాడ్లు గెలిచే వాళ్ళు ఉంటారు, అది తప్పే. మళ్ళీ నేచర్ కొడుతుంది. అంటే పోస్టులు కానీ ఏదైనా జాబు వర్క్ ఏదైనా కానీ కష్టపడి ధర్మంగా ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్టో, తర్వాత ధర్మంగా ఓట్ల ద్వారానో పద్ధతి ద్వారా గెలవాలి, పోవాలి, సాధించాలి. విజయమైన, అవార్డైనా, రివార్డైనా, సక్సెస్ ఏదైనా. లేకుంటే చెందదు, భగవంతుడు దాన్ని కట్ చేస్తాడు, లేదా నేచర్ కట్ చేస్తుంది, ప్రకృతి ఓరదు, యాక్షన్ ఉంటుంది. ఏదో చిన్న చిన్న జాబులకి వాళ్ళకి క్యాండిడేట్ అవసరం, షార్ట్ ఫాల్ లేదు, ఏదో కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి పంపించవచ్చు. అవి వేరు, రికమెండేషన్ ప్రైవేట్లా అది వేరు. ఎన్జిఓస్, ట్రస్టులు, ఫౌండేషన్ అది కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి. లేకుంటే వాడు ఆగం చేస్తారు. వాళ్ళు కోపతాపాలు పిచ్చి పిచ్చిగా చేయకూడదు కదా. టయానికి పోవాలి, టయానికి రావాలి, టైం డిస్పోజల్ ఉండాలి, కరెక్ట్ ఫాస్ట్గా డిస్పోజల్ ఉండాలి. సరే, ఏదైనా ఒక 2-3 రోజులు ఏదైనా పని, వేరే పని వల్లనో లీవులనో అవి ఆగిపోయిన మరుసటి రోజునే డిస్పోజ్ చేయగలగాలి. అలా ఉండాలి. తర్వాత ట్రస్టులు, ఫౌండేషన్లు ఏం రెడ్ క్రాస్ సొసైటీ ఉంది, లయన్స్ క్లబ్ ఉంది, మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ఉంది, గ్రీవెన్స్ సెల్స్ కలెక్టర్ ఇవి జనరలీ బయట ఉంది, ఆర్టీఆర్ దాంట్లో చేరొచ్చండి. అందరు మెంబర్స్ ఉండొచ్చు. అందులో ఎంప్లాయీస్ కూడా ఫ్రీ టైం ఫ్రీ టైం పార్ట్ టైం సర్వీస్ చేయవచ్చు. సోషల్ సెక్రటరీ లేనప్పుడు ప్రెసిడెంట్ పెట్టవచ్చు, ప్రెసిడెంట్ సెక్రటరీ. నువ్వేదో ఎంప్లాయీ కాంట్రాక్ట్ రూల్ అనడానికి లేదు. అది ఎమర్జెన్సీలో ఏదో 1-2 పెడతారు, తప్పేముంది, ఏం తప్పు లేదు. అది పబ్లిక్ రిప్రజెంటేషన్ రాయవచ్చు. ఫస్ట్ ఏ రిఫరెన్స్ అయినా గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు అధికారులకు, ఆఫీసర్లు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చేయరు. ఈ సెల్లుకు, ఆర్గనైజేషన్, ట్రస్టుకు వాళ్ళ లింకు ఏదో కరెస్పాండెన్స్ లింకు రిజిస్టర్డ్ బాడీలా బైలా ఉంటుందన్నమాట. దాని ప్రకారం వాళ్ళు లెటర్ రాస్తారు మర్యాదగా, ఇగో ఈ రూలు ఇది అన్యాయం చేసిన వాళ్ళు కొద్దిగా ఈ పని చేయమని. తప్పేముంది దానికి? చిన్న కెలికి అదేదో వాళ్ళ ఈ ప్రమోషన్లు కానీ ఇంకోటి కానీ ఏదో అప్పుడు వచ్చాడు. ఒకరికడ టూర్ అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పేసి ప్రమోషన్ ఆపారు. చాలా తప్పు. హెచ్ఓడీలు, ఏఎన్సీలు, సెక్రటరీ టూర్ అడ్వాన్స్ ఏంది, ఇట్ కెన్ బి రికవర్డ్ ఇన్ ది నెక్స్ట్ మంత్. తర్వాత ఏదైనా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఎంక్వైరీ పెట్టకూడదు. విజిలెన్స్ వగైరా మిస్యూజ్ చేస్తారు, విజిలెన్స్ని వగైరా ఆర్టీని కూడా మిస్యూజ్ చేసినారు. విజిలెన్స్ మిస్యూజ్ అవును, మధ్యన బిల్లు పేమెంట్ అయింది, ఎక్కువైంది అనుకోండి, కొత్త జైలు వగైరా ఏదనో ప్రోగ్రెస్లా పోయింది అనుకో, నెక్స్ట్ మంత్లో రికవరీ చేయండి, తప్పేముంది. వాళ్ళు బాధ్యులు. క్వాలిటీ వాడు ఎట్ట బాధ్యుడు అవుతాడు? క్వాలిటీని బదనాం చేస్తుంటే కుదరదు. అందులో ఇంకొకరిని బదనాం చేస్తుంటే కుదరదు. ఏజెన్సీ, కన్స్ట్రక్షన్ వాళ్ళు బాధ్యులు అవుతారు. అయినా వర్క్ కాలేదు, ఎంక్వైరీ అవసరం లేదు. సరే, మరీ అబ్నార్మల్గా ఉందనుకోండి, నేను అక్కడ వాళ్ళు నెక్స్ట్ మంత్లో రికవరీ చేసుకోవచ్చు కదా, వాళ్ళని బాధ్యులు చేయాలి. కన్స్ట్రక్షన్ వరకే అంటే విజిలెన్స్ వాని కూడా చాలా రూల్స్, రెగ్యులేషన్ తెలియదు. ఎర్త్ వర్క్కి ఎక్స్కవేషన్ క్వాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? సెక్షన్ దానికి ఫైనల్ బిల్ అయిపోయింది, ఒక స్ట్రక్చర్ పడిపోయింది, వాషౌట్ అయిపోయింది, సింక్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, మొత్తం అప్పుడు క్వాలిటీ వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. క్వాలిటీ మీంట్ ఫర్ టెస్ట్ అంటే వాళ్ళకి చాలా నేర్పించినా నేను. పెద్ద ఆఫీసర్లకు వగైరా క్లాసులు నేను ఆర్టీఐ, టీఓటీ అంటే ప్రొఫెసర్ ర్యాంక్ టైపులో అనమాట. ఒక ప్రొఫెసర్ టైపులో వాళ్ళు కోచింగ్ అందరికీ ఇవ్వాలి. ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, సిఈలు కావచ్చు. అప్పుడు 32 మందిని ఏపీ జియో స్పెషల్గా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ఆర్టీఐ. దాంట్లో నేను ఒకడినప్పుడు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఇట్లా వాలంటరీ వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తే నేను ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చాను. అందరికీ వర్కులు ఇవ్వడము, భోజనాలు అక్కడ వండించడం, కడా హాల్లో ట్రైనింగ్లు పెట్టియడం అంతా అప్పుడు ఫండ్స్ ఇచ్చారంట ట్రైనింగ్ అని. ఏది డబ్ల్యూఎస్ నీటి సంఘాలు, డబ్ల్యూఎస్, డీసీసు, పీసీసు, జనాలు వగైరా ఆఫీసర్ల ట్రైనింగ్ అని చాలా
మస్తు వర్క్స్ ఉండేనండి అప్పుడు, చాలా వర్క్స్ ఉండే, బడ్జెట్ కూడా అట్లాగే ఉండే, బాగా డెవలప్మెంట్ ఉండే. ఇప్పుడు నా 30 years సర్వీసు, పాత చరిత్ర చెప్తున్నాను. సో బ్రహ్మాండమైన ట్రైనింగ్స్ వగేరా ఇచ్చాము. కాడా హాలు ట్రైనింగ్ రూమ్ అని ఉండే, అది అందులో ఒక 50-100 కుర్చీలు ఉంటాయి, చిన్న చిన్న ఫంక్షన్ ప్రోగ్రాములు అవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటండి, ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఇలా డిస్పోజ్ చేసుకోవాలి, తర్వాత రిటర్న్స్ చూసుకోవాలి. ఈ ఆఫీసులో కూడా చాలా ఘోరాలు నేరాలు చేస్తారు ఆఫీసర్లు కూడా. పడక పైనుంచి కిందికి ఎవరైనా పడలేదు అనుకోండి, లంచాలు ఇస్తలేడు, ఏదైనా కోర్టుకు పోయిండు, కక్షలు తప్పండి. వాళ్ళకి మీరు చేయకపోతేనే కదా తిరిగి అలసిపోయి కోర్టులోకి పోయేది. ఊరికే కోర్టులకు పోరు ఎవరు. అందులో ఆనెస్ట్ ఆఫీసర్లు ఇంకా అన్యాయం చేయకూడదు, చాలా దెబ్బతింటారు మీరు. ఇంకా యోగులు, ఋషులు, మహర్షులు చాలా డిపార్ట్మెంట్ అంతటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక రుణం ఉన్నది, ఇక్కడ చేయాలని కాదు. వాళ్ళు బయట ఏ పని చేసినా బతుకుతారు, బోలెడు సంపాదించుకుంటారు యోగులు అంటే. అయితే ఒక రుణం ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ ఒక రుణము చేసేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎన్ని ఏ ఆపితే మీకు కర్మలు ఎక్కువ తగులుతాయి, ఇంకా వాళ్ళు జన్మలు తీసుకోవాల్సి వస్తే ఇంకా టాప్ ర్యాంకులు వచ్చి ఇంకా మీకు మీ కర్మలు మీరు అనుభవించాల్సి వస్తాయి, పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు, మంత్రులు కానీ. సో యోగులు, ఋషులు, మహర్షులు, నీతి మంత్రుల జోలికి పోకూడదు, గవర్నమెంట్లు కూడా పోకూడదు, చాలా డేంజర్. వాళ్ళ జోలికి పోకూడదు. అంటే కర్మలు అట్లా చుట్టుకుంటాయి, ప్రకృతి శిక్షిస్తుంది, దేవుడు శిక్షిస్తాడు, కోర్టులు గవర్నమెంట్ కూడా శిక్షించింది. వాళ్ళు వదిలేసిన ఒకవేళ ఈ రెండు పట్టుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. అందరూ చూడండి పనిష్మెంట్ అనుభవించారు, రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, వేలు లక్షల మంది అనుభవించారు అట్లా. ఒకరు చెప్తే ఒక కథ ఉంది, ఒకడు క్యాన్సర్తో చేస్తాడు, ఒకడు పైన పోతాడు, కింద పోతాడు, ఒకరికి జనరేషన్ కట్ అయితే కర్మలు తగులుతాయి అన్నమాట. ఇట్లా చాలా ఉంది. సరే, అది టాపిక్ కాదు మనది, జస్ట్ మీకు హింట్ కోసము. సో ఇప్పుడు రిటర్న్స్ ఉంది, 9th month ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇవ్వాలి జనవరిలో, అట్లా గుర్తు చేయాలి. ఆ కేసు వరకు రిజిస్టర్ ఎవరిదైనా రాలేదు. ఆఫీసర్ కూడా సిఆర్లు, ఇప్పుడు ఒక ఉన్నాడండి, ఒకరి సిఆర్ మిస్ అయితే చెప్పకూడదు. ఆయన ఫీల్డ్లో డ్యూటీ బిజీ ఉంటారు, రోజు 20 చెరువులు, 10 చెరువులు, 5 చెరువులు, ఒకేసారి 100 చెరువులు వగేరా స్టార్ట్ అవుతాయి. డీకి 2-3 క్వాలిటీ కంట్రోల్ అనుకోండి, 2-3 జిల్లాలు ఉంటాయి, చాలా బిజీ ఉంటుంది. గుర్తు చేస్తే వాళ్ళు సిఆర్ పంపిస్తారు కదా, ఏదో ప్రమోషన్ అంటే రాలేదనంటే ఎట్లా, లేకపోతే 5 ఏళ్ల తర్వాత గుర్తు చేస్తే ఎట్లా. ఆ సిఆర్కి దానికి సంబంధమే లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, హెచ్ఓడీలకి, ఈఎన్సీలకు, సెక్రటరీలకి. ప్రజెంట్ ఒక సిఆర్, స్పెషల్ సిఆర్ మీద ప్రమోషన్ లేదు, ఏదో మెలకలు పెడుతుంటారు, కోర్టులను మిస్లీడ్ చేస్తుంటారు, తప్పులు రాస్తుంటారు. కోర్టులు కనుక వాటి మీద ఆనెస్ట్ ఆఫీసర్ మీద ఎవరి మీద తప్పులు రాశారో, తప్పుడు కౌంటర్లు, డిలే కౌంటర్స్, రాంగ్ కౌంటర్ వగైరా ఎంక్వైరీ పెడితే అసలు వాళ్ళు జైలుకి పోతారు, ఊస్టింగ్ అయిపోతారు. 199 మంది ఈఎన్సీలు, సెక్రటరీలు పక్కా అన్ని తప్పులు తడిగాయి. అంటే పోస్టులు ప్రమోషన్లు ఇస్తారని పాపాలు చేస్తారండి. పోస్ట్ ప్రమోషన్లు వస్తే ప్రజలకు న్యాయం చేయాలి, సొసైటీకి న్యాయం చేయాలి, డిపార్ట్మెంట్కి న్యాయం చేయాలి, గవర్నమెంట్కి న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. కానీ వాని ప్రమోషన్ ఆపడం, వీని ఆపడం, వాని మేము క్రియేట్ చేయాలి, వీని క్రియేట్ సిల్లీ థింగ్స్ అన్నీ క్రియేట్ చేస్తుంటారు, చాలా తప్పు. అంటే వీళ్ళంతా ప్రతివ్రతలా వీళ్ళు చెప్పండి. ఆనెస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుంది, సర్వే హిస్టరీ రీసెర్చ్ రిజల్ట్స్ 95 నుంచి ఈనాటికి డిపార్ట్మెంట్లో, మెయిన్లీ తెలుగు స్టేట్స్లో చెప్పండి 99.99%. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, ఎంప్లాయీస్, ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్లో, కొన్ని చోట్ల 90%, కొన్ని చోట్ల 75 to 90, కొన్ని చోట్ల 60 to 75% కరప్టివ్, ప్లస్ అందులో క్రిమినల్స్ ఉంటారు. మళ్ళీ ఈ రాజకీయ నాయకులు ఏమిటి, ఘోస్ట్స్, పెద్ద పెద్ద ఎద్దులు దున్నలు తినే దొంగ బ్యాచీలు ఉన్నాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకుంటే దొంగలు ఎందుకు ఉంటారు, ఈ రాజకీయ నాయకులు కూడా నేరాలు ఘోరాలు ఎందుకు చేస్తారు, వీళ్ళని కూడా శిక్షించి ఆస్తులు, ఇప్పుడు ఈ ఆస్తులన్నీ రికవరీ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, నేను చెప్పేది కాదు అని వచ్చింది. ఇంటెలిజెన్స్ ఏం చేస్తే ఏం బాగుంటే ఎట్లా బాగా అవుతాయి శాఖలని. ఫ్రీ స్కీములు కూడా అన్నీ ఎందుకు, అన్ని అప్పులు చేస్తే మరి దేశం టాప్లో ఎట్లా వస్తాయి, రాష్ట్రాలన్నీ బాగుంటాయి కదా దేశం పైకి వచ్చేది, రాష్ట్రాలు డెవలప్ అయితే దేశం డెవలప్ అయినట్టు ఆటోమేటిక్ అనమాట. సో ఫ్రీ స్కీములు అన్నీ కట్ చేయాలి, ఏదో ఒకటి రెండు ఏదో రిజర్వేషన్, హెల్త్, మెడికల్ వగైరా ఇటువంటి తప్ప ఏముండకూడదు, కట్ చేసి పడేసేయాలి. జీతాలు కూడా ఈక్వల్ పేపర్, ఈక్వల్ క్యాడర్స్. ఒక స్టేట్లోనేమో 50,000 లక్షల జీతం ఉంటే ఎమ్మెల్యేలో, ఒక స్టేట్లో 3.5 లక్షలు అవసరం అండి. ఒకప్పుడు జేఈకి, ఎమ్మెల్యేకి 3110 3,000, 3110 బేసిక్ ఏడబ్ల్యూకి ఉంటే ఎమ్మెల్యేకి 3,000. ఇవాళ 3.5 లక్షలు అవసరమా? ఏం చేస్తున్నారు, చేసేది అధికారులు, ఎంప్లాయీసే కదా. అంటే నేను ఎవరిని విమర్శన చేయట్లేదు. మళ్ళీ కరప్షన్ పర్సెంట్ ఒకటి ఎంత ఆస్తి ఉంది, 5,000 కోట్ల ఆస్తుల మంత్రులు ఉన్నారు, వాళ్ళు సీనియర్లు 5,000 కోట్లు, 1,000 కోట్లు, 300 కోట్లు. ఆఫీసర్లు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చెక్ డ్యామ్స్ 2-3 చేసిన వాళ్ళ దగ్గరే చూడండి 500 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎంత ఆస్తులు ఉన్నాయో చూడండి, వాళ్ళ పెళ్ళిళ్ళ ఎంత తీసుకున్నారు చూడండి. ట్రావెల్ ఏజెన్సీ 6 కోట్లు, 3 కోట్లు, విల్లాస్, కార్లు. తప్పు కదండి, పాపం కదా. అసలు ఉట్టిగా భోజనమే చేయకూడదని దత్తస్వామి, వెంకటేశ్వర స్వామి చెప్తుంటే, ఉట్టిగా అనవసరంగా ఎవరి భోజనాలు, ఏదో పని మీద ఒక కాజ్ ఉండాలి. దేర్ మస్ట్ బి ఏ కాజ్.
వితౌట్ కాజ్ ఈవెన్ యూ డోంట్ ఈట్ అదర్స్ ఫుడ్ టూ, తినకూడదు. ఏదో చిన్న చితిక డ్యూటీలో కానీ ఎగారు కానీ మర్యాద మినిమం నీళ్లు చాయ్, ఏదో వర్కింగ్ లంచ్ మధ్యాహ్నం ఏదో బాక్స్ తీసుకెళ్ళలేదు, వాళ్ళకి వండిస్తారు వర్కింగ్ ఏజెన్సీలు వాళ్ళు, ఏదో దాంట్లో అది కామన్, అది ఏం కాదు. మన ఇంటికి వచ్చిన మనం పెడతాం, వాళ్ళు పెడతారు. చుట్టాల బంధువుల మళ్ళీ ఒక రోజా 2 రోజుల ఒక నెల వారం తినొచ్చు మనం, వాళ్ళకి మనం పెడతాం, మనకు తీరిపోతాయి. లేకుంటే అవన్నీ అప్పులు అయిపోతాయి, నెక్స్ట్ జన్మల్లో కూడా చాలా కర్మలు డిపాజిట్ అవుతుంటాయి అన్నీ. ఇది అదో డిఫరెంట్ పెద్ద సబ్జెక్ట్ అండి. అధికారి అంటే అధిపతి అని భ్రమపడకు, అధికారి అంటే అధిపతి అని భ్రమపడకు సుమా, భ్రమలో మునిగితే మునుగుతూ తేలుతూ చచ్చెదరు, మునుగుతూ తేలుతూ చచ్చెదరు. అధికారులంటే అధికారి ఉద్యోగి అంటే గుడి పూజారి లాంటి సుమా, గుడిని భక్తులను బాగుగా చూసుకొనవలయును, లేనిచో కర్మలు చుట్టుముట్టును. ఉద్యోగులు అధికారులంటే ఏదో అధిపతులమని భ్రమపడకూడదు. జస్ట్ పబ్లిక్ సర్వెంట్సే. గుడికి పూజారి లాంటి వాడే. ఆ గుడికి, విగ్రహానికి, ఆ కాంపౌండ్కి, ఈ ప్రజలకి, ఈ భక్తులకు మధ్యన మీడియేటర్ అన్నమాట. గుడిని, విగ్రహాన్ని, ఆ పరిసరాన్ని, ఆ స్టాఫ్ని వగేరా బాగా చూసుకోవాలి. అక్కడ ఏ ఇబ్బంది జరగకూడదు, ఎవరికి అన్యాయం వగేరా జరగకూడదు, బయటి వారితో కానీ పూజారులతోటి కానీ. నెక్స్ట్ ఇక్కడ కూడా భక్తులకు ఏమి కష్ట నష్టములు జరగకూడదు, అన్ని వసతులు కల్పించవలెను. బోరు, నీరు వగేరా, ప్రసాదం అన్నీ ఉండాలి. ధ్యానానికి ప్లేసు వగేరా, ఏమైనా తిరగడానికి, చుట్టూ తిరగడానికి, కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, అన్నిటికీ మంచిగా సౌకర్యం ఉండాలి. మళ్ళీ వచ్చేటట్టు ఉండాలన్నమాట. వాళ్ళు ఇంకోసారి వచ్చేలా ఉండాలన్నమాట. మన తిరుపతి గుడిలాగా, యాదగిరిగుట్ట గుడిలాగా అలా చిన్న గుడి అయినా మంచిగా ఆ చిన్న ప్లేస్లో డిజైన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ అలా చేసుకోవాలన్నమాట. సో గుడి వల్ల చాలా లాభాలు, హిందూ గుళ్ళ వల్ల చాలా లాభాలు అనమాట. ప్రసాదము, జాబ్స్, బిజినెస్ వర్క్స్, పీసు, మెడిటేషన్, ఆ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. దేవుళ్ళని నమ్మాలి, ప్రకృతి నమ్మాలి, యోగులు నమ్మాలి. యోగులమే ఎంత పవర్ఫుల్ ఉంటాయి. మరి దేవుళ్ళు ఎంత పవర్ఫుల్, దేవుళ్ళు అనవద్దు, నాన్సెన్స్ అది. ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు, దేవుళ్ళు లేరు అని అంటే తప్పది. వాళ్ళంతా మోడల్ అడ్మిషన్ చూపించి వెళ్ళిపోయారు. రాక్షసులను సంహరించి స్వర్గంలో కానీ వాళ్ళలో కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పీరియడ్ అయిపోయింది. తర్వాత మన తాత ముత్తాతలు ఎంత పవర్ఫుల్, తర్వాత వాళ్ళు మన తండ్రులు, మనం అంతా ఉన్నామా ఇప్పుడు వాళ్ళు. సరే మాది వదిలిపెట్టండి యోగులై. అంత చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనరేషన్ పవర్స్ తక్కువ వస్తున్నాయి వీళ్ళకి. కలి ప్రభావం, కలి ఎఫెక్ట్స్. సో ఈ సిస్టమేటిక్గా రూల్స్, రెగ్యులేషన్, కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఉంటుంది. ధర్మం, డివైన్స్ లా, ధర్మం ప్రకారం కూడా చేయవచ్చు. అవన్నీ రాసి న్యాయం చేయాలి, న్యాయం ఉందంటే పైకి రాసి అప్రూవల్ తీసుకొని డిస్కషన్ చేసి కూడా చేసుకోవచ్చు. ఆ రూల్స్ను కూడా వైలేట్ చేసి కూడా చేయవచ్చు కొన్ని విషయాల్లో. అటు న్యాయం బాగున్నది చేయాలని పైకి రాసుకోవాలి. మిగతాయి మీ పరివిలో లెవెల్లో చేసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నా పేరు డాక్టర్ ఈవీఆర్ నాయక్, ఈవి రమణ నాయక్, సమయమ యోగి, యోగి महाराज ऑफ SVPS इंटरनेशनल नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन.
వివిధ ఇంజనీర్స్ నాకు గొప్ప గొప్ప పెద్ద పోస్టులు, గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్లు అంటే పెద్ద పోస్టులు ఉన్నాయి. చీఫ్ ఇంజనీర్ కమ్ వాస్తు ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్, చీఫ్ ఇంజనీర్, యోగిరత్న డాక్టర్, వైద్యరత్న డాక్టర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, రీసెర్చ్ యూనిట్ ప్రొఫెసర్స్ అని, ఎలక్ట్రోమియా బోర్డు, ఇట్లా మన ఎస్విఆర్ఐ ప్రొఫెసర్ అని, ఇంకా రకరకాల జేఎన్టీ యాక్షన్ కమిటీ, ఇంజనీర్ అసోసియేషన్లు వగేరా చేసిలా గతంలో పేసుకెళ్ళి దానికి కూడా ప్రెసిడెంట్ నేను, ఇట్లా తర్వాత సొసైటీకి ప్రెసిడెంట్ అని, చైర్మన్ అని, రకరకాల సోషల్ సర్వీస్ అంటే ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి ఫ్రీ సర్వీస్, ఫ్రీ సేవ అన్నమాట. నా ఒరిజినల్ డ్యూటీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇరిగేషన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. అది ఇక ఇట్లా బయట చాలా పెద్ద పోస్టులు ఉన్నాయని, డివైన్స్ పోస్టులు చాలా పెద్దవి ఉన్నాయి. అయితే అన్నిటికంటే పెద్ద పోస్టులు యోగులు అన్నమాట. సో యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్లు, గురువులు జోలికి పోకండి ఇప్పుడు. అలాగే లేబర్ అయిన నీతిమంతుని కూడా కష్టపెట్టకూడదు. అంత గుర్తుపెట్టు, కర్మలు చాలా తగులుతాయి. నమస్తే.